నమస్తే అండి రఘునాథ రెడ్డి గారు. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలుస్తున్నందుకు. ఆ, మీరు ఒక్కో చోట ఒక్కోలాగా అనిపిస్తున్నారు తెలుసా? ఇది ఈయనేనా, ఇది మీరేనా అని నేను మీకోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది మీరు కాదేమో అని వేరే వాళ్ళని చూస్తూ అక్కడ మీరే కనిపిస్తున్నారు. ముస్టాచ్ తో ఒకలాగా, లేకుండా ఒకలాగా, హెయిర్ బ్లాక్ తో ఉంటే ఒకలాగా, ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు అనమాట. మొత్తానికి మీరు ఒక మంచి కంప్లీట్ హ్యాపీ మ్యాన్. Naturally, I'm contented. I'm more happy than so many lakhs of people, crores of people in the world, as a matter of fact. అలా కనిపించడానికి కారణం ఏంటంటే యంగ్ ఏజ్లో ఒక రకంగా ఉంటాం, మిడిల్ ఏజ్లో ఒక రకంగా ఉంటాం. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ డై చేసుకోవచ్చు, ఇదంతా హెయిర్ డై. బట్ నాకు ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది. మనం ఎలాగో సినిమాలు చేయట్లేదు ఎందుకు మళ్ళీ ఆ జుట్టుని ఇబ్బంది పెట్టడం అని చెప్పని ఇది వచ్చి నేను మానేసాను డై చేసుకోవటం. అందువల్ల మీకు రకరకాలుగా కనిపిస్తుంది. డై చేస్తే మాత్రం మళ్ళీ మారిపోతారు, మళ్ళీ కానీ ఒకటి ప్లస్ ఏంటో సార్ తెలుసా సార్ మీకు? ఇప్పుడు చాలా మందికి పెద్ద పెద్ద హీరోలకి కూడా హెయిర్ అంతా ప్రాబ్లం అవుతుంది, అంతా విగ్స్ పెట్టుకోవడం, ఏదంటే బిగ్స్ పెట్టుకోవడం. మీకేమో హ్యాపీగా మొత్తం చాలా బాగుంది. అవును, నేను ఎప్పుడు సినిమాల్లో విగ్గు పెట్టుకోలే. ఒకే ఒక్క పిక్చర్లో వాళ్ళకి కావాల్సి వచ్చి తప్పనిసరిగా విగ్గు పెట్టారు తప్ప ఎప్పుడు విగ్గు పెట్టుకోలేదు. నా ఓన్ హెయిరే. ఇది నా అదృష్టం ఏంటంటే మా ఫాదర్కి కూడా మంచి హెయిర్, అది నాకు వచ్చింది. ఇప్పుడు కూడా చాలా బాగుంది అయితే.